ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధేన ప్రభో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. శ్రీ గురుదేవోభ్యాయ నమ. ప్రేక్షకులకు నమస్కారం. 2024 జూలై ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా మాస ఫలితములు ఏ విధముగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. ముందుగా అసలు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ముందు మనం తెలుసుకోవాలి. ఈ మాసంలో రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజుడు జూలై 12వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధుడు ఈ జూలై 20వ తారీఖు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు. గురువు ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జూలై 7వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని ఈ మాసం మొత్తం కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది. అలాగే రాహువు ఈ నెల మొత్తం కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే కేతువు ఈ మాసం మొత్తం కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. ద్వాదశ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనము ఇప్పుడు పరిపూర్తిగా తెలుసుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. తదుపరి కన్యారాశి. ఈ జూలై మాసంలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఈ నెల అంతా కూడా బాగుంటుంది, శుభప్రదంగా ఉంటుంది, చాలా ఆనందదాయకంగా ఉంటారు. ఈ కన్యారాశి వారు ఈ మాసం మొత్తం కూడా గృహంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు, శుభకార్యాలు చేసుకుంటారు, కొన్ని శుభవార్తలు వింటారు, శుభకార్యాల కోసం కూడా కొంత ఖర్చు కూడా పెడతారు. అలాగే ఎలక్ట్రికల్ వస్తువులు కొంత మంచి విలువైనటువంటి వస్తువులు కూడా కొనేటువంటి యోగం ఉంది. అలాగే వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా మంచి సమయానికి వీసాలు ఉంటాయి, విదేశాలకు వెళ్తారు. ఆర్థికపరమైనటువంటి సహాయం కూడా మీకు సమయానికి అందుతుంది. విద్యార్థులు ధైర్యవంతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి, మీరు ఏదైనా సాధించగలుగుతారు ఈ మాసంలో. ఉద్యోగ ప్రయత్నం చేసే నిరుద్యోగులు కూడా మంచి సాఫ్ట్వేర్ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఈ మాసంలో. మీ యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తారు ప్రజలు. అలాగే మీరు క్రమశిక్షణతోటి నడుచుకోవడం కూడా జరుగుతుంది. మీకు వచ్చేటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుతుంది, అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. రావాల్సిన డబ్బులు ఇచ్చినవన్నీ కూడా సమయానికి అందుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండి వ్యసన పరులకు కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఏ పని చేసినా గోల్ కొట్టాలనేటువంటి తపన మీలో ఉంటుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది, కొత్త వ్యాపారాలు పెట్టగలుగుతారు.
కొత్త భాగస్వాములతోటి మీరు ప్రయాణం చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కష్టపడతారు, సమాజంలో కొంత సేవ చేస్తారు, మంచి గుర్తింపును కూడా పొందగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులు కూడా కొంత మార్పులు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి ఈ మాసం. నిరుద్యోగంతో ఉన్నవారు విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ అలిసిపోయిన వారికి కూడా ఈ మాసంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మీరు వాటిని అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగగలుగుతారు. శత్రువుల ఇబ్బందులు కలుగుతాయి, శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. మహిళలు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి, ఇంక్రిమెంట్స్ కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీడియా పరంగా కూడా చాలా బాగుంటారు. సినిమా, టీవీ రంగం, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి, ఆర్టిస్టులందరికీ కూడా ఈ మాసం చాలా బాగుంది. మీకు ఎప్పటి నుంచో రావలసినటువంటి పాత బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి ఈ మాసంలో. మీకు కొత్త అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి చిత్ర పరిశ్రమలో. అలాగనే బంధుమిత్రులతో కలిసి వినోదాల్లో పాలు పంచుకుంటారు. బంధుమిత్రులతో కలిసి వినోదాల్లో పాలు పంచుకోవడం కూడా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను దర్శనం చేస్తారు. కుటుంబ పరంగా విహారయాత్రలు కూడా చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ నాయకులకు కొంత మెళుకువతోటి నడుచుకోండి, తప్పకుండా మంచి పదవులను పొందగలుగుతారు. ఇంకా వీరు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం నవగ్రహాలకి ఒక్కసారి పూజ చేయించుకోండి. అలాగే శివుడికి ద్రాక్షారసంతో, చెరుకు రసంతో అభిషేకించుకోండి. మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆనందంగా, ఆప్యాయతగా ఉండగలుగుతారు. ఆర్థిక పరంగా కూడా ఎదగగలుగుతారు. అలాగే మీకు జాబ్ రాని వాళ్ళకి జాబ్ కోసం కానీ, బిజినెస్ ఆయిల్స్ కానీ, జాబ్ ఆయిల్స్ కానీ, మనీ అట్రాక్షన్స్ ఆయిల్ కానీ, తర్వాత షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ, మీకు సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర మీకు లభిస్తాయి. వీటి ద్వారా మీరు త్వరగా మీ జీవితాన్ని, మీ భవిష్యత్తుని మార్చుకునేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి నన్ను సంప్రదించండి, మీకు నేను సహకరిస్తాను. సర్వే జన సుఖినో భవంతు. తదుపరి మకర రాశి వారికి ఈ జూలై మాసంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. ఈ నెల అంతా కొంత జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ మకర రాశి వారు. అనవసరమైనటువంటి వాటిల్లో జోక్యం చేసుకోకండి, అనవసరమైనటువంటి విషయాలను పట్టించుకోకండి. దానివల్ల చాలా ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మకర రాశి వారికి. మీరు కొన్ని పనులు ఆలోచించి ముందుకు సాగండి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కొంతమేర పూర్తి చేసుకోవడానికి కొంచెం అవకాశాలు ఏర్పడతాయి. పూర్తి చేసుకోండి తప్పకుండా. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, దానివల్ల కొంత ఇబ్బంది పొందుతారు. అలాగే వాహన ప్రమాదాలు కూడా మీకు కొంచెం ఉన్నాయి కాబట్టి అతి వేగాన్ని తగ్గించుకోండి. ప్రమాదాలకి ఎదురుగా వెళ్ళకండి. అలాగే అప్పు చేసి మటుకు లగ్జరీ లైఫ్ చేయకండి, అప్పులు పాలవుతారు. అలాగే రావాల్సినటువంటి ధనం కూడా మీకు సరైన సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని ఇబ్బందులు, కష్టాలు వచ్చాయని బాధపడద్దు. ఆత్మస్థైర్యంతో, మీ తెలివితేటలతో ముందుకు సాగండి. వాటిని ఎదిరించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు. అలాగే విద్యార్థులు చదువులో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. అయినప్పటికీ మంచి కాన్సన్ట్రేషన్ తోటి, గట్టిగా పట్టుదలతోటి చదవండి. మీరు మంచి ర్యాంకులు సంపాదిస్తారు. మీరు అనుకున్న గురువులు కూడా పొందగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని చూసుకోండి, లేకుంటే నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది మధ్యవర్తులు మీ వ్యాపారాన్ని నష్టం చేసే విధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని మీరే చూసుకోండి, మంచి లాభాలు పొందగలుగుతారు. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో చదువుకోవాలి అనుకునే వారు కూడా మంచి అవకాశాలు ఏర్పడతాయి. పట్టుదలతో, కార్యసిద్ధితో ముందుకు సాగుతారు. చేతికి వచ్చినటువంటి పనులు కొన్ని చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వచ్చిన పనిని చేజార్చుకోకండి. అలాగే ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
ఎప్పటి నుంచో ఉన్న దీర్ఘకాలిక అనారోగ్యాలన్నీ కూడా సద్దుమణుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకరికి ఒకరు అర్థం చేసుకోండి, ఒకరికి ఒకరు గౌరవించుకోండి, ఆదర్శవంతులుగా మెలగండి. పెద్దలు మీ ప్రేమకు అనుమతిస్తారు. మీ యొక్క మంచి భావాలకి వాళ్ళ ప్రోత్సాహం కూడా ఏర్పడుతుంది. భార్యాభర్తలు కొంత వాదోపవాదం జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవల దాకా వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవల దాకా వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా వివరించుకోండి. వైవాహిక జీవితంలో ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు చదువులో సానుకూలంగా ఉంటారు. అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు కూడా మంచి అవకాశం ఉంటుంది. మంచి వ్యాపారం చేస్తారు. అక్కడ భాగస్వాములతో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు కూడా మంచి సదవకాశం ఏర్పడుతుంది. మంచి భాగస్వాములు కూడా ఏర్పడతారు. అలాగే మీరు మంచి ఫలితాలు రావడం కోసం లక్ష్మీ నారాయణ స్వామిని ప్రార్థించండి. లక్ష్మీ నారాయణ స్వామిని దేవాలయాన్ని దర్శించుకోండి. అలాగే శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే మా దగ్గర జాబ్కు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి, బిజినెస్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి, అలాగే మనీ అట్రాక్షన్ సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి, షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి, అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అమ్మవారికి పూజ చేసి లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తూ ఆయన కూడా పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు నన్ను సహకరించండి, తప్పకుండా నేను మీకు సహకరిస్తాను. మీరు జాబ్ లేని వాళ్ళకి జాబ్ అయిన వాళ్ళకి ఉంటుంది, తప్పకుండా జాబ్ వస్తుంది. బిజినెస్ లేని వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. షట్చక్రాలలో అనారోగ్యంతో ఉన్న వారికి అనారోగ్యం నుంచి బయటపడతారు. మీకు ఎటువంటి సలహా కావాలని సంపర్కించండి, తప్పకుండా సహకరిస్తాను. సర్వే జనాలు